హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేస్తున్న నేను గులాబీ పువ్వులండి. చూడండి, నేను 1 జనవరికే చేద్దామని అనుకున్నాం, కానీ టైం లేదు. చర్చి వచ్చారు, లేట్ అయ్యింది. మళ్ళీ బిర్యానీ చేసే వరకు టైం అయిపోయిందండి. అందుకే ఈరోజు నేను గులాబీలని చేస్తున్నాను. దీంట్లో 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు చక్కెర. అంటే స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు 2 కప్పులు వేసుకోండి చక్కెర అనేది. నేనైతే 1 కప్పు వేసినాను, బాగా స్వీట్ ఉంటుందని. ఇది 1 గంట పాటు నానబెట్టుకున్నాండి. చూడండి ఎలా వచ్చిందో. చూడండి, ఇంత పల్చగా ఉండాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దండి, ఇలా ఉండాలి. చూడండి, ఇది గులాబీ చేసే దండి. ఇగో గంట పాటు ఒక 10 నిమిషాలు మనం వేడి నూనెలో ఇట్లా పెట్టుకోవాలి. తర్వాతకి చూడండి, నూనె అనేది బాగా వేడి అయిపోయింది. ఇలా మనం అన్నిటినీ ఇలా చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇది వేడి లేదండి, వేడి ఉండాలి. కొంతసేపు మనం వేడి నూనెలో పెట్టుకుందాం. చూడండి, ఇలాంటి సీకుతోటి తీస్తున్నాయి, ఎందుకంటే మనకు నూనె అనేది కూడా ఈ రంధ్రాలు ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్ళిపోతాయి. గోల్డ్ కలర్ రావాలండి, కొంచెం మరి మాడకూడదు. కొంచెం కలర్ వచ్చేసింది కదా, ఇంకా మనం తీసేసుకుందాం. ఒకటేనా? చూడండి ఎలా వచ్చేస్తుందో. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు. చూడండి, అన్నిటి ఇది మాత్రం వేడి ఉండాలండి, పిండిలు అద్దునప్పుడు. చూడండి, రెడీ అయిపోయినాయి. రోజ్ పూలు అనేది స్వీట్ ఉంటాయి కదండి, పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. స్నాక్గా మీరు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేసి పెట్టండి. ఈ పిల్లలకు చాలా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది మైదాపిండి సూపర్ టేస్ట్ ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.